కార్మిక వర్గం ఐఎఫ్యు సంఘం ఎల్లప్పుడూ వాళ్ళకి అండదండుగా నిలబడి ఉంటుంది. అట్లాగే ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త ఏరాన్ని లేపబోతున్నాడు. ఏమని? ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు ఏ కార్మికుడు అయినా, ఏ కర్షకుడు అయినా, ఏ రైతు అయినా ఇవాళ పండించిన పంటకి గిట్టుబాటు ధరలు లేవు. ఏ పేదవాడు ఇవాళ కనీసం ఈ నవ భారతదేశంలో కనీసం 3 పూటలు తిండి తినడానికి చాలా రకంగా ఇబ్బంది పడే దుస్థితి ఏర్పడింది. పెట్రోల్ దొరకదు, నిత్యావసర వస్తువు దొరకదు, ధరలు తగ్గించడం, జిఎస్టీ తగ్గించడం అని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభావం పలికేది. అది శూన్యం, ఆచరణ లేదు. మంచినూనె ధర పరిస్థితి ఏంది? కూరగాయల ధర పరిస్థితి ఏంది? రైతాంగ గిట్టుబాటు ధర పరిస్థితి ఏంది? కార్మికుల జీతాల పరిస్థితి ఏంది? ఆడ చూసినా ఎక్కడేసిన కొంగడి ఆ పద్ధతిలో ఉన్నది. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి ప్రతి కార్మికుడికి నెలకి సగటున 26,000 రూపాయలు చెల్లించాలని ఐఎఫ్టీయుగా ఈలంతు పక్కన కేంద్రం నుండి మేము ఈ ప్రభుత్వాన్ని సవాల్ ఇస్తూ డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రానికి గ్రామం నుంచి మా కార్మిక నాయకులు సోదరులు పాల్గొన్నందుకు పేరు పేరున విప్లవ జైజాలు తెలియజేస్తున్నాం. వర్తిల్లాలి, వర్తిల్లాలి, వర్తిల్లాలి. ప్రపంచ కార్మికులారా